అన్న ఫస్ట్ బాలయ్య గురించి అడిగేటప్పుడు గూస్ బంప్స్ ఉంటుంది అన్న, అడిగేటప్పుడే వైబ్రేషన్ రావట్లేదు అన్న, మంచి వైబ్రేషన్ ఉంటుంది అన్న. ఆల్రెడీ టీజర్ ఇంతకు ముందు కూడా వచ్చింది ఆ త్రిశూలం మీద తిప్పేటప్పుడు, అప్పుడే చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈరోజు వచ్చింది అయితే మాత్రం ఇంకా ఊహకే అందదు అంటారు కదా సౌండ్, అది డైలాగ్ చాలా బాగుంది. మరి చూస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది. చూస్తున్నప్పుడు ఎంటర్టైన్గా ఉంది, కానీ ఆ డైలాగ్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, అంత బాగుంది ఆ డైలాగ్, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఇట్లాంటి డైలాగ్స్ బాలయ్య బాబు గారికి తప్ప ఇంకెవ్వరికి సెట్ కావని చాలా మంది అభిప్రాయం. అది నిజమే అన్న, ఈ బాలకృష్ణ గారికి డైలాగ్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సినీ ఇండస్ట్రీ అంతా ఒకవైపు అయితే బాలకృష్ణ డైలాగ్స్ సపరేట్గా వేరే వైపు ఉంటాయి. ఆ డైలాగ్స్ బాలకృష్ణ తప్ప వేరే ఎవరికైనా పెడితే ఆ సినిమా అట్లా ఫ్లాప్ అయిపోతుంది. అదే బాలకృష్ణ గారికి పెడితే సినిమా వైబ్రేషన్ వచ్చి గూస్ బంప్స్ వస్తుంది అనమాట. కలెక్షన్ ఏముందన్న, టికెట్ రేట్లు పెంచేస్తే దాని వచ్చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అవతల నారా చంద్రబాబు నాయుడు బాగా కాబట్టి అక్కడ మాట్లాడితే కలెక్షన్ రేటు బాహుబలి ఏవో రికార్డులు ఉంటాయి కదా అవన్నీ తుడిచిపెట్టేస్తుంది. కలెక్షన్ల కోసం కాదు, సినిమా అయితే బాగుంటుంది అన్న. అఖండ అంటే బోయపాటి గారి కాంబినేషన్ అంటే బాలయ్య బాబు గారు ఇంకా మనం ఊహించుకోలేము, ఊహకందది. మరి అఖండ 2 ఇది సెకండ్ పార్ట్. మీరు ఎట్లా ఊహించుకుంటున్నాను. బాలకృష్ణ గారికి అప్పుడు అనేవారు అందరూ, సినిమా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకోవాలనేటప్పుడు, మొక్క ఎండిపోయింది అనేటప్పుడు బోయపాటి గారు నీళ్ళు పోసి మళ్ళీ బతికించారనమాట. ఆ సింహ మూవీలో కొబ్బరి మట్టి తీస్తారు కదా, అట్లా ఆ సీన్తోనే సినిమా మొత్తం హైలైట్. అట్లా అఖండ 1 కూడా ఆ రేంజ్లోనే వచ్చింది. సో అఖండ 2 అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. డైలాగ్ అంటే నా ముందు సౌండ్ చేయకు, నీ ఊహకు కూడా ఉండదు అనే బాగుంటుంది డైలాగు. సో అది డైలాగ్ అయితే మనం అంత కరెక్ట్గా చెప్పలేం, కానీ సినిమా అయితే డైలాగ్ అయితే చాలా బాగున్నాయి. పెట్టుకో, ఏ సౌండ్కి నరుకుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నాకు కూడా తెలియదు. అది మైండ్ పోయే డైలాగ్ మామూలుగా లేదు. అంటే ఆయన రియల్కి కూడా అలానే ఉంటాడు. 10 మందిని కొట్టాలన్నా 100 మందికి పెట్టాలన్నా మేమే అన్నట్టు ఆ ఫ్యాన్స్ని కొడతాడు, అదే ఫ్యాన్స్ని ఆదుకుంటాడు ఆయన. ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఆయనకి తగ్గట్టుగా డైలాగులు రాశారు. బాగుంది, వెయిటింగ్. అఖండ 2 కోసం. బోయపాటి గారి కాంబినేషన్ అంటే బాలయ్య బాబు గారిది మనం ఊహించలేము ఇంకా. మరి అఖండ 2 అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు, మీరు ఎట్లా ఉంటుందండి? బోయపాటి గారు బాలయ్య గారు కలిస్తే ఇంకా సునామీ. వాళ్ళిద్దరితో వచ్చింది హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి ఉంటుంది. చెప్పలేవు కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఆ మూవీ ఎలా ఉంటుందో మైండ్ పెద్ది. అందుట్లో శివుడు గురించి నేను కొలిచేదాన్ని, నా ఫేవరెట్ ఆయన. అలాంటి మూవీ వస్తుందంటే నేను ఖచ్చితంగా రిలీజ్ రోజు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. టికెట్లు దొరికితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ముఖ్యంగా ఈ డైలాగ్ బాలకృష్ణ గారికి తప్పితే ఎవరికి సూట్ కాదు. మరి ఇప్పుడు అఖండ 2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. మరి అందరూ 1000 కోట్లు పక్క అంటున్నారు, మీరు ఏం చెప్తారు? మేబీ సినిమా పాన్ ఇండియా కాబట్టి ఈ సినిమా బాగుంటే వచ్చే ఛాన్స్ ఉంది. అఖండ 1 రిలీజ్ అయింది, మంచి హిట్ కొట్టింది, కానీ బాహుబలి లాగా అందరు చూడాల. అఖండ 2 వచ్చేసి పాన్ ఇండియాకి అయితే ఇది కూడా తక్కువ సినిమా ఏం కాదు. దేవుడి గురించి ఉంటుంది, మంచి గురించి ఉంటుంది, మాస్ డైలాగ్స్ ఉంటాయి. ఇది కూడా ఏ విషయంలో తక్కువ కాదు. 1000 crores వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మంచి హిట్ అయితే. ఎందుకంటే మొన్న వచ్చిన కాంతారకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ట్రిపుల్ ఆర్కి మిగతా వచ్చిన మూవీస్కి హిట్ అయిన మూవీస్ కన్నిటికి 1000 దాకా వస్తున్నాయి. అంటే 1000 అంటే 1000 కాదు, 600, 700, 800 అట్లా వస్తున్నాయి. అలాంటిది ఈ మూవీకి రాకూడదు అని ఏం లేదు, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. బ్రో ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. ఆల్రెడీ బాలకృష్ణ అంటేనే దడ పుట్టేస్తుంది. అఖండ 1లో కూడా సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. తమన్నా మ్యూజిక్, ఆ డైలాగ్స్ అండ్ ఫైటింగ్తో. ఇప్పుడు అఖండ 2 భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది. డైరెక్షన్ ఆల్రెడీ తెలుసు, బోయపాటి శ్రీను. వాళ్ళ కాంబినేషన్లో ఇది 4th మూవీ. భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. ఇంతవరకు బాలకృష్ణ ఆంధ్ర తెలంగాణలో సౌండ్ చూసాము. ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్లో కూడా ఈ సౌండ్ దుమ్ము రేపబోతుంది. మరి తమన్నా మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్నా మ్యూజిక్ ఆల్రెడీ బాలకృష్ణ అనేసరికి నందమూరి బాలకృష్ణలా కొడతాడు. తమన్నా ఆల్రెడీ నందమూరి పేరుని తీసుకున్నాడు, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దీనికి ఈసారి బాక్సులు పేలుతాయో ఇంకేవి పేలుతాయో తెలియదు. దీని మీద ఒక చరిత్రే రాయబోతున్నారు. మరి డైలాగ్ ఒక డైలాగ్ వచ్చింది బ్రో, డైలాగ్ మామూలుగా లేదు. చెప్తాను, డైలాగ్ చెప్పండి. డైలాగ్ మేబీ బాలకృష్ణలా చెప్పలేను, బట్ ఐ విల్ ట్రై టు డూ ఇట్. సౌండ్ చేయొద్దు, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకు ఓకే తెలీదు. ఇంగ్లీష్ లో ప్రిపేర్ ఇంగ్లీష్. డోంట్ మేక్ ద సౌండ్. వాట్ సౌండ్ ఇస్ గెట్ స్మైల్, వాట్ సౌండ్ కా కిల్ యూ ఎవరీ.